యేసే నామమునకు మహిమ కలుగును గాక. నేడు మనం మాట్లాడుకోబోయే వచన భాగం రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాలు. రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాలు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. చదవబడినటువంటి వర్తమాన నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానం గల మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవ, ఇది నువ్వు తెలియపరిస్తేనే అది అంగీకరించగలుగుతాం తండ్రి. నాయనా, నేను అంగీకరించగలటకు, నేను గ్రహించగలటకు నాకు చూపిన నీ కృపకే స్తోత్రం. అలాగే వింటున్నటువంటి వారు, చూసినటువంటి వారు కూడా గ్రహించగలటకు పరిశుద్ధాత్మ దేవ సహాయం తెచ్చండి. కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు నాకు నడిపించమని మా ప్రియరక్షణ శిఖరాన్ని బతిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసేకే చెందునుగాక. నేడు చదవబడినటువంటి వర్తమాన విషయమై సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని. ఇక్కడ ఈరోజు మన ధ్యానాంశంగా సువార్త సత్యమును బట్టి శత్రువులుగా మారుతున్నాం. అయినా సువార్త సత్యమును బట్టి శత్రులుగా మారుతున్నటువంటి వారంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ సువార్త విషయమైనటువంటి సత్యాన్ని మనము గ్రహించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులై ఉన్నారు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారని యూదా ప్రజల నిమిత్తమై యొక్క అన్యజనులకు లేకపోతే ఈ యొక్క యూదులకు కానీ ఈ యొక్క పత్రికలో ఇక్కడ 11వ అధ్యాయం ధ్యానంలో మనం చూస్తున్నాం. గత 3 కార్యక్రమాలుగా కఠిన మనసు మన మేలు కొరకు అనేది 2 భాగాలను, అలాగే కఠిన మనసు మన మేలు కొరకు కఠిన మనసు కొంత మటుకు కలిగిన అనేది 3వ భాగంగా ఆడియో రూపంలో దేవుడు తన కనికరం చొప్పున అందించగలటకు చూపించినటువంటి భాగ్యానికి ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. ఇదే 11వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అందరూ ఒకటే అన్నది ఈ సువార్త వలన మనము అన్యజనులైనటువంటి వారము ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోనికి నడిపింపబడ్డాం, దేవుని యొక్క ప్రణాళికలోనికి రాబడ్డాం. ఈ యొక్క మర్మమైనటువంటిది ఈ విషయం. అయితే సువార్త వలన ఏమైందంటే ఈ సువార్త వల్ల యూదులే కానీ అన్యజనులే కానీ శత్రులుగా మార్పు చెందారన్నది పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు అంటే సువార్త ఏం చెప్తుందంటే మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారను అనున్నదియే. అంటే ఈ సువార్త అన్యజనులకు అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. సువార్త ఏం చెప్తుందంటే యూదులతో పాటు సమానమైనటువంటి వారసులు అని చెప్తుందండి. దాన్ని ఎన్నుకుంది ఎవరిని? యూదుడైనటువంటి ఈ యొక్క పౌలు గారిని సమాన వారసులు అని చెప్తుంది సువార్త. నేడు మనకి చూసినట్లయితే ఈ యూదులు అంటారు అంటే మొదటి నుంచి కూడా మేము నీ శిక్షలకి నీ యొక్క ఆగ్రహానికి గురయ్యి ఎన్నో శ్రమలు పడ్డామే మేము. అటువంటి వారు మాతో సమానులు ఎలాగవుతారు? ఈ సువార్త ఏం చెప్తుందంటే యూదులతో పాటు సమానులు అయ్యామని. అది ఒక యజమానుడి గురించి ఉన్నటువంటి ఉపమానం. ద్రాక్ష పని కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో ఒక్కొక్క గంట తర్వాత ఒకళ్ళని, గంట తర్వాత ఇంకొకళ్ళని, 11 గంటలకు ఒకళ్ళని, 12ంటికి ఒకళ్ళని, సాయంత్రం 5ంటికి వచ్చే వరకు కూడా చివరికి గంట చేసిన వారికి కూడా సమాన జీతం ఇచ్చాడు ఆ యొక్క యజమానుడు. ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూదులు కూడా అదే పరిస్థితి. సువార్త వల్ల ఏమయ్యారంటే శత్రువులుగా మార్చబడ్డారు. ఎందుకంటే అక్కడ యజమానుడు ఏం చేశాడంటే గృహ నిర్వాహకునితో ఏం చెప్పాడంటే పొద్దునుంచి సాయంత్రం వచ్చిన వారందరికి కూడా జీతం ఇవ్వమన్నాడు. అందరికి సమానంగా జీతం ఇచ్చాడు. పొద్దునుంచి కష్టపడ్డాడు,
అతనికి ఒకటే జీతం. 10 గంటలు చేసిన వాడికి, గంట చేసిన వాడికి కూడా ఒకటే జీతం ఇచ్చేసరికి 10 గంటల వాడికి కోపం వస్తది. అలాగే అప్పుడు ఏమవుతుందంటే, ఆ యజమానుడి మీద వస్తది. తర్వాత తీసుకున్న వాడి మీద కూడా కలుగుతది. శత్రువులుగా వాళ్ళని చూస్తుంటారు. ఇప్పుడు సువార్త సత్యమును తెలియపరుస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ సువార్త సత్య సువార్త అంటే సువార్త చెప్తుందేంటో కరెక్ట్‌గా చెప్పినప్పుడు కూడా శత్రువులుగా మార్చబడతాం. గమనించాలి మనం. ఎందువల్లంటే సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని మనం బయట తీసుకొస్తున్నప్పుడు సరిదిద్దుకునే వాళ్ళుంటే అంతకు మించినటువంటి ఆనందం లేదు. కానీ సరిదిద్దుకునే వారికన్నా దాన్నేంటంటే సనుగులతోటి, దాని చేత కోపంతోటి, ద్వేషాన్ని పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఎందువల్లంటే ఈ సువార్త సత్యమైంది. సువార్త ఏం చెప్తుందంటే సమాన వారసులని చెప్తుంది. యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములను పాలువారై ఉన్నారని ఉన్నది. ఏంటి రకాలు ఇక్కడ 3 రకాలు కనపడుతుంది. యూదులతో పాటు సమాన వారసులయ్యారంట. అలాగే శరీరమును బట్టి సాటి అవయవములు అంటే ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా అయితే ఈ చెయ్యి యూదులైతే ఇంకో చెయ్యి ఏమవుతుంది ఇజ్రాయేల్ అంటే దేవుని నమ్మినటువంటి ఇశ్రాయేలు విశ్వాసం ద్వారా వచ్చినటువంటి వారు అన్యజనులు. వీరందరూ కూడా శిరస్సు అయినటువంటి క్రీస్తుకి వీరందరూ కూడా కుడి ఎడముగా ఉండటం శరీరంలో ఒక భాగముగా అవయములలో శరీరం అందరూ సాటి అవయములు అయ్యారు. అలాగే వాగ్దానంలో కూడా పాలువారైపోయారంట. అంటే 3 రకాలు ఇక్కడ కనపడుతుంది. వాగ్దానంలో కూడా పాలువారైపోయినది ఈ సువార్త తెలియపరుస్తుంది. అసలు వాస్తవంగా సువార్త అన్నది అది ఇప్పుడు జరిగిందా అంటే కాదు. ఇదే రోమిలో రాస్తూ ఆయన చెప్తున్నాడు 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ సువార్త అన్నది ఎప్పుడో ఉంది. అది పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రణాళిక అది. అయితే ఎప్పుడు ఏది ఓపెన్ చేయాలో, ఎప్పుడు ఎవరిని ఆయన సీన్లోకి తీసుకురావాలో, ఎప్పుడు ఎవరిని ద్వారా తన కార్యాలు జరిగించాలో దేవుడు జరిగిస్తాడు తన కనికరం చొప్పున. మన గొప్పతనం కాదది. సర్వగంత మహిమ ఆయనకే చెందునుగాక, ఆ యేసయ్యకే చెందునుగాక. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చే ఆధిక్యత ఇస్తాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకున్నట్లయితే మన చేతులారా మనమే తెలియకుండా యేసుక్రీస్తు వారిని విసర్జించిన వారు అవుతాం. ఇప్పుడు యజమానుడు మనకి అప్పచెప్పిన పని అప్పచెప్పినట్టుగా చేస్తే ఆ కొనసాగింపులో మనం ఉంటాం. లేకపోతే ఏమవుతాం? త్రోసివేయబడతాం. ఇది లోకంలో జరుగుతున్నది అదే. బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట కూడా అదే. ఇక్కడ యూదులు అన్న వారు ఏంటంటే సువార్త వల్ల అన్యజనులు వీళ్ళకి శత్రువులుగా మార్చబడ్డారు. అన్యజనులకు కూడా ఏమైందంటే వారికన్నా మేమే గొప్పవారని చెప్పి మీరు అనుకోవటానికి లేదు. ఎవరికెవరు గొప్పవాళ్ళం కాదు. మనం దేవుని వాక్కుని సరిగ్గా అనుసరించగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండి నడిపిస్తున్నాడని అది ఆయన ఇచ్చినటువంటి గొప్పతనం. మన గొప్పతనం అయితే కాదు. హల్లెలూయా, సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఎందుకంటే ఆ దేవుని యొక్క కనికరం చొప్పునే మనందరం కూడా నడిపింపబడుతున్నాం. అందరం కూడా ఈ విధంగా ఈ స్థితిలో ఒక్కొక్క పాత్రగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలాగా మనం ఉంటున్నాం. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. ఎందువల్లంటే ఆయన చూపించేటువంటి కనికరం. అయితే ఈ మర్మమును గురించినటువంటి విషయం రోమిలి రాస్తూ 16వ అధ్యాయం 25వ వచనంలో ఇదే పౌలు గారు చెప్తున్నాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇది ఆల్రెడీ సువార్త అన్నది అనాది నుండి రహస్యంగా ఉంచబడిందంట. ఆయన ఏది ఎప్పుడు వినియోగించాలో అప్పుడు దాన్ని వినియోగిస్తాడు, ఉపయోగిస్తాడు. ఆయన స్ట్రాటజీ అది, ఆయన నడిపింపది. అనాదిగా ఉంచబడి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమగా కలుగునుగాక. ఆమెన్. నా సువార్త వలన చెప్తున్నానే కానీ ఇది ఆల్రెడీ ఆయన అనాదిగా ఉంచినటువంటి రహస్యం. ఇది అన్యజనులు సాటి అవయములుగా ఉంటారని,
వారు కూడా సమాన వారసులని, వాగ్దానంలో పాలివారై ఉన్నారన్నది సువార్త సత్యం. అది ఇప్పుడు చెప్పబట్టి కాదు. అయితే అన్యజనులైనటువంటి మీరు కూడా దీన్ని ఈ విధమైనటువంటి సువార్తను చూసి అవిధేయులైపోయినటువంటి వారిని చూసి మీరు హేళన చేయొద్దు. అయితే సువార్త సత్యమును బట్టి వ్యతిరేకులు అయిపోతున్నామని చెప్పేసి శత్రువులుగా మారుతున్నారని చెప్పి చెప్పకుండా ఉండొద్దు. ఎందుకంటే ఇది చెప్పాల్సిన సందర్భం వచ్చేసింది. ఇంకా హల్లెలూయా, దేవుని రాకడ సమీపించి ఉంది. ఈ విషయాలు క్షుణ్ణంగా చెప్పాలంతే. ప్రకటింపబడలేనప్పుడు ప్రకటించాలి. పౌలు గారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు గారి విషయం చెప్పాలి. ఇది చెప్పినంత మాత్రాన ఆయన వాళ్ళకి శత్రువులు అయితే చేయగలిగిందే లేదు. ఒకవేళ శత్రులుగా మారినా సరే, అయినా సరే సువార్త సత్యమును బట్టి ఎవరైనా సరే శత్రులుగా మారుతున్నారన్న ఈ విషయాన్ని తెలియపరచాలన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశం. పౌలు గారు కూడా అదే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ సువార్తను బట్టి వాళ్ళు ఏంటంట శత్రులు అయ్యారు, కానీ ఏర్పాటును చూస్తే వాళ్ళు పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. వాస్తవంగా యూదులైన వారు ప్రియమైనటువంటి వారుగా ఉన్నారు. ఏర్పాటును బట్టి చూస్తే పితరులను బట్టి, ఆ పితరులు ఎవరు? అబ్రాహాం, ఇసాక్, యాకోబు గారితో చేసినటువంటి ఆ ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రియులై ఉన్నారు. పితరులను బట్టి ప్రియులై ఉన్నారు వాళ్ళు. అయితే సువార్తను బట్టి మీరు శత్రువులు అయిపోతున్నారు, శత్రువులుగా భావిస్తున్నారు. అసలు వాస్తవంగా ఆ సువార్త ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ సువార్తని ఈరోజు నేను తెలియపరిచినందువల్ల శత్రువులు అయ్యారంటే దానికి కారణం నా సమస్య కాదు, అది దేవుడి ఏర్పాటును బట్టి మనం గ్రహించి ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క వర్తమానం తెలియపరుస్తుంది. మనం గత కార్యక్రమాల్లో ఆడియో రూపంగా తెలియపరిచింది సరిగ్గా విన్నారో లేదో నాకైతే తెలియదు. కాకపోతే మరొకసారి దాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఎందువల్లంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు, ఈ యొక్క యూదా ప్రజలు వీరందరూ కూడా పడిపోయారు అని అంటారే కానీ విసర్జించబడ్డారు దేవుడి చేత అనుకుంటారేమో అన్యజనులారా. వాళ్ళు విసర్జించబడలేదు. వాళ్ళు తొట్టిల్లు పడిపోయేటట్టుగా విరవబడ్డారంటే లేదు, తొట్టిల్లలేదు. పడిపోయినట్లుగా తొట్టిల్లలేదు అంటాడు ఆయన. ఆ 3 కార్యక్రమాల్లో దేవుడు తన కనికరం చెప్పడం మనం మాట్లాడాడు. అలాగే ఇందులో ముఖ్యంగా అంశం ఏంటంటే అన్యజనులతో చెప్తున్నాడు, మీరు అతిశయించొద్దు, గర్వించొద్దు. ఈ 2 విషయాలు గుర్తించుకోండి అన్యజనులారా. మీరు యూదులను చూసి మీరేం చేయొద్దు, అతిశయించొద్దు. తర్వాత గర్వించొద్దు. వాళ్ళు అతిశయించి గర్వించి పడిపోయారు వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళని విసర్జిస్తే నన్నెందుకు ఎన్నుకుంటాడు అన్నాడు పౌలు గారు 11వ అధ్యాయంలో మొదట్లోనే, రోమిలో రాసిన పత్రిక. విసర్జిస్తే నన్నెందుకు ఎన్నుకుంటాడు? విసర్జించలా, కానీ వాళ్ళు అతిశయించారు, గర్వించారు. మీరు అలా చేయమాకండి. అలాగే వారైతే విరవబడ్డారు, మీరైతే ఏం చేస్తారంటే నరికివేయబడతారు. అన్యజనులారా మీరు జాగ్రత్త. ఒక సాదృశ్యం మీకు చూపిస్తున్నాడు. వారు విరవబడ్డారు. ఆ విరవబట్టం కూడా మీరు రావటం కోసమే. మీరు వచ్చారు, అయితే ఇంక ఛాన్స్ లేదు. మీరు వచ్చిన వారు వచ్చినట్టుగా సరిగ్గా ఈ యొక్క సత్య సువార్త ద్వారా తెలియపరచబడినటువంటి వారు మీరు క్రీస్తు శరీరంలో సాటి అవయవములు అయ్యారు. అన్యజనులారా గుర్తించుకోండి. అన్యజనులైనటువంటి మనం గుర్తించుకోవాల్సింది సాటి అవయవంలో ఒక అవయవంగా మార్చబడ్డాం. వాగ్దానాలు ఎవరికి చేయబడ్డాయి? పితరులుగా అయినటువంటి వారికి, ప్రియులైనటువంటి వారికి చేయబడ్డ వాగ్దానాల్లో కూడా ఫలాన్ని పొందుకోగలుగుతున్నాం. వారు ఎన్నో సంవత్సరాలు ఆ దేవుని వాక్కును అనుసరించి వారు పడిపోయిన స్థితిలో శిక్షణ అనుభవించి, శ్రమను అనుభవించి, కష్టాన్ని అనుభవించి ఈ యొక్క యజమానుడి దగ్గర 9 గంటలు కష్టపడ్డవారు వాళ్ళలాగా ఉన్నారు. 1 గంటలో కష్టపడినటువంటి వారికి అన్యజనులుగా ఉన్నారు. అయితే ఈ సువార్త మర్మము దాయబడి ఉంది. ఈ సువార్త మర్మం దాయబడి ఉంది కాబట్టి ఈ గ్రేస్ మనకు వచ్చింది. అంటే 1 గంట పనిచేసిన వారం కింద లెక్క మనం. కాబట్టి విర్రవీగద్దు, అతిశయించద్దు. 9 గంటలు పనిచేసిన వాళ్ళని అతిశయించిన కొద్దిగా అందం ఉంది, గర్వించిన కొద్దిగా అందం ఉంది. వాళ్ళనే వదిలిపెట్టలేదు దేవుడు. 9 గంటలు పనిచేసిన వాళ్ళని వదిలిపెట్టలేదు. అతిశయిస్తే విరిచాడు. మీరు గంటే చేశారు, గుర్తుపెట్టుకోండి. మీరు గంట పని చేసి గర్వించినా అతిశయించినా మిమ్మల్ని నరికేస్తాడు అని వాక్యం చెప్తుంది. ఎట్లాగంటే రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22లో చివరి మాట అదే.
అది ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. ఇక్కడ రాయబడినటువంటి వాక్యం అది. అన్యజనులతో చెప్తున్నాడు ఆయన, మీరు నరికివేయబడతారు. వాళ్ళని ఏమంటున్నాడు ఆయన? 17వ వచనం, 11వ అధ్యాయం 17వ వచనం, రోమిలకు రాసిన పత్రిక. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొంది ఉన్నడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. విరిచివేయబడ్డారు. మొదటగా ఈ 17వ వచనంలో కనబడుతుంది, విరిచివేయబడి అడవి ఒలీవ చెట్టు అయిన నిన్ను తీసుకొచ్చి వాటిని అంటుకట్టాడు. నువ్వు అతిశయించు మాకు. అలాగే వాళ్ళు విరువబడ్డారు నీ గురించి, కానీ మనం నరకబడితే ఇంకెక్కడా ఉండదు, అగ్నిగుండంలోనే పడతారు. ఇట్లాంటి స్థితి అన్యజనులైనటువంటి వారికి మీకు రాకూడదు. అందుకనే ఈ సత్య సువార్త వలన శత్రువులుగా అయిపోయారు ఇరువురు కూడా. సత్య సువార్త వలన ఈరోజు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, బంధువులుగా ఉన్నవారు, సంఘ కాపరులుగా ఉన్నవారు, సంఘ స్నేహితులుగా ఉన్నటువంటి వారు సత్య సువార్తను చెప్పినప్పుడు విరోధులు అయిపోతారు. ఎందుకంటే సత్య సువార్త అది ఏం చేస్తుందంటే, సత్యం అది ఎప్పుడు కూడా ఆ ఎదుటి మనిషిలో పుడితే మంటన పుడుతుంది, లేదంటే కోపం అన్న రేపుతుంది. అయితే సత్య సువార్త విషయమై శత్రులుగా మారినా కూడా అయినా పర్వాలేదు, ఈ సత్య సువార్తను మనం తెలియపరచాలి. ఇది పౌలు గారు ఆ యూద జాతి వారందరూ కూడా మెప్పు పొందాలని చెప్పి ఆయనకి అందబడినటువంటి సువార్తను కనుక దాచేసి ఉంటే ఆయన ఏమయ్యేవాడంటే దేవునికి ఒక యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండేవాడు కాదు. మనమైన అంతే, మనతోటి ఉన్నవారనో లేకపోతే వేరే విధంగానో ఈ విషయాలు మనం గుర్తు చేసుకోకూడదు. సత్యానికి నిలబడాలంతే. సత్య సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గ్రహించగలటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, నిలబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. ఈ సత్య సువార్త విషయంలో మోమాటం లేకుండా ఉండాలి మనం. ఇందులో అది ఎప్పటి నుంచి మనం కలిసి ఉన్నామో, ఇప్పటి నుంచి కలిసి ఉన్నామో, ఎన్నోళ్ళ నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నామో అనేది కాదు. ఇక్కడ సత్యం అన్నది ఎప్పుడు కూడా ఒకటే. అబద్ధానికి అనే రకాలైనటువంటి మాటలు ఉంటాయి, కానీ సత్యం ఒకటే ఉంటుంది. అయితే ఈ సత్య సువార్త వలన శత్రువులుగా మార్చబడ్డారు ఈ యొక్క యూదులు. సరిగ్గా వీరు గ్రహించలేదు. ప్రవక్తలు చెప్పిందే కానీ, సేవకులు చెప్పిందే కానీ, యాజకులు చెప్పిందే కానీ, యాజకులు సరిగ్గా ఉంటే పర్వాలేదు, వాళ్లే సరిగ్గా చెప్పలా, వీళ్ళు సరిగ్గా వెళ్ళా. వీరు స్వనీతిని స్థాపించుకోవడం కోసం వీరు 9 గంటలు కష్టపడ్డారే కానీ 1 గంటలో ఉన్న వారికి సత్య సువార్త అందజేయబడింది. అయితే మీ వల్ల శత్రువులుగా అయితే అవ్వచ్చేమో, కానీ ఈ సత్య సువార్త విషయంలో మీరు జ్ఞానులై ఉండండి. ఈ పౌలు గారు చూసినట్లయితే పేతురు గారిని కూడా గద్దించాడంటే. పేతురు గారి విషయంలో, పేతురు గారు ఎవరండి? యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడు, ప్రధాన శిష్యుడు. ఆ శిష్యుడిని కూడా ఆయన గద్దించారని చెప్పి మాటలో చూసినట్లయితే ఒక సందర్భంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుకుపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా. పౌలు గారు చెప్తున్నాడు, సువార్త ప్రకారము సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో, అంటే కేఫా అంటే ఎవరు? రాయి అంటే ఎవరు? పేతురు. నేను చెప్పినదేమనగా, నీవు యూదులవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? అంటే సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో, నేను చెప్పినది అందరి ఎదుట కేఫాతో. అంటే ఈ పౌలు గారు ఎవరండి? అసలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి, అంటే సువార్త సేవకు వచ్చినప్పటి నుంచి, పిలిచినప్పటి నుంచి ఆయనతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పేతురు గారిన చూసారా? ఇక్కడ దిద్దుకునే మనసు ఉంటే అది ఎంత పెద్ద ర్యాంక్ అయినా సరే పక్కన పెడతారు. ఆ మాటకి విధేయుడయ్యాడు ఈయన పేతురు గారు.
ఆ విధేయత నేర్చుకోవటం గల కారణం ఏంటంటే విధేయుడైనటువంటి యేసయ్య దగ్గర ఉన్నాడు కాబట్టి. మనం ఈరోజు విధేయులుగా ఎందుకు కొంతమంది మారలేకపోతున్నారంటే విధేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర విధేయత నేర్చుకోలేదు కాబట్టి. ఇక్కడ పౌలు గారు పేతురు గారు పౌలు గారు చిన్నవాడని చెప్పి చూడలేదు, నా తర్వాత వచ్చినాడని చెప్పి చూడలేదు. సువార్త సత్యాన్ని ఆయన చెప్పినప్పుడు దాన్ని గ్రహించాడు. దాన్ని ఒక చిన్నవాడితో చెప్పించుకున్నాను ఏంటన్న ఫీలింగ్లోకి కూడా వెళ్ళలేనట్టుగా మనకు కనబడుతుంది మిగతా వచనాల్లో మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ పౌలు గారు పేతురు గారని కూడా చూడకుండా సత్యము చొప్పున క్రమంగా నడుచుకోపోవడం చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో ఆయన చెప్పేశాడు, అది గట్టిగా చెప్పాడు, జాగ్రత్తగా ఇట్లా ఉండాలి అని చెప్పి ఆయన తెలియపరిచాడు. దానికి ఆయన విధేయుడైనట్టుగా మనకు కనబడుతుంది. సువార్త సత్యమును బట్టి శత్రులుగా మారుతున్నా అయినా సరే ఈ సువార్త సత్యమును మారుతున్నారు అయినప్పటికీ కూడా ఈ సువార్త సత్యాన్ని మనం తెలియపరిచే వారిగా ఉండాలి. ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో చివరిలో మనం ఉన్నాము. ఈ యొక్క 4వ కార్యక్రమంగా ఇది చూస్తున్నాము, వింటున్నాము. సువార్త విషయం అయితే వారు శత్రులయ్యారు, ఏర్పాటు విషయం అయితే పితరుల బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా ఎట్లాగంటే దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా తను ఇచ్చే కృపావరాలే కానీ పిలుపు విషయాల్లో కానీ ఆయన ఎప్పుడు కూడా పశ్చాత్తాపం అనేది ఆయన డిక్షనరీలో లేదు. అది ఈ యొక్క యజమానుడు ఏదైతే పొలం పనికి పిలిచాడో, ద్రాక్ష పండ్ల పొలంలోకి పిలిచాడో, పొద్దున వచ్చినటువంటి 9 గంటలు వాడబడిన వారి విషయమే కానీ 1 గంట వాడబడిన వారి విషయమే కానీ అందులో ఎవరున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఆయన ఒక నియమించాడు, ఒక విధమైనటువంటిది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చాడు. దాని విషయంలో అది అందరికీ కృప చూపించాడు ఆయన. అలాగే ఇస్తానన్న జీతానికి ఒప్పుకున్నటువంటి వారు ఆ జీతం తీసుకోవడానికి కూడా సిద్ధపడే ఉండాలి. వాళ్ళకి ఇస్తానన్నది ఇచ్చేసాడు, వీళ్ళకి ఇస్తానన్నది ఇచ్చాడు. అయితే ఈ 2 విషయాల్లో కూడా ఆయన ఒక విధంగా చూస్తే 9 గంటలు పనిచేసిన వాడికి 100 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం, 1 గంట పనిచేసిన వాడికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. అంటే యాక్చువల్గా ఇవ్వాల్సింది 10 రూపాయలు. అంటే నష్టపోయాడు ఇక్కడ యజమానే, అయినప్పటికీ కూడా ఆయన అనుకున్నాడంటే చేస్తాడంతే. కృప చూపిస్తాడు ఈ ఒక గంట వాళ్ళకి. ఆ 9 గంటలు చేసిన వాళ్ళకి కూడా పిలిచాడు, పిలిచిన వాడికి కూడా అదే ఇచ్చాడు. వీళ్ళ విషయం చూస్తే 9వ అధ్యాయము ఈ కృపావరాలు ఈ యొక్క యూదులకి ఏదైతే ఉందో అది చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 4-5 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది వారికి ఉన్నటువంటి కృపావరాలు చూడండి, వారికి ఉన్నటువంటి ఈ గొప్పతనం చూడండి. మనకి అన్యజనులకి లేదు, కానీ స్ట్రాటజీ ప్రకారం చూస్తే దేవుడు ఏం చేశాడు, సమానంగా చేశాడు. ఒక శరీరం అవయవంలో ఒక దేహంలో భాగంగా ఉంచాడు, తర్వాత వాగ్దానాల్లో పాలివారిగా ఉంచాడు, సమాన వారసులుగా చేశాడు వాళ్ళతో పాటు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి శ్రేష్టత చూసినట్టయితే ప్రియులైనటువంటి వారు ఏం చెప్తున్నాడంటే 9వ అధ్యాయం 4-5 వచనాల్లో రోమిలకు రాసిన పత్రిక, వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. అంటే వీరు ఇశ్రాయేలీలు ఒకటి, వీరెవరంట ఇశ్రాయేలీలు ఒకటి. రెండోది దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. అంటే 7 రకాల అంశాలు ఉన్నాయి. అలాగే పితరులు వీరి వారు, పితరులు ఎవరు, ఈ యొక్క యూదులకు సంబంధించినటువంటి వారు. శరీరమును బట్టి క్రీస్తు కూడా వీరిలో పుట్టాడు. హల్లెలూయా. ఇంకా ఘనమైనటువంటి విషయం ఏంటంటే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది, యేసు క్రైస్ట్ కేమ్ అంటే వచ్చాడు, పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన
యేసుక్రీస్తు వారు కూడా వీరిలో పుట్టాడు. వీళ్ళకున్నటువంటి కృపావరాలు అన్యజనులైనటువంటి వారికి మనకి ఏముంది చెప్పండి? అన్యజనులైనటువంటి వారికి ఏమీ లేదు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా, పునరుద్ధానాల ద్వారా మనం విమోచింపబడ్డాం. హల్లెలూయా! ఈ విధమైనటువంటి వారు అంటే చివరి గంటలో ఉన్న వారికి ఉన్నటువంటి ఆ అవకాశం కూడా చూస్తే సమానులుగా చేశాడు ఆయన. దేవుని యొక్క స్ట్రాటజీ అట్లా ఉంటుంది. అయితే సువార్త సత్యమును బట్టి శత్రులుగా మారుతున్నాం. అయినా సువార్త సత్యాన్ని ప్రకటించేవారుగా మనం ఉండాలి. ఎందువల్లంటే ఆయన ఏ సందర్భంలో ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఎవరిని ఏ విధంగా దేవుని పని కొరకు వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. ఇక్కడ పౌలు గారు రావటం చేత పేతురు గారు దిద్దుకోగలిగాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో మనం చూస్తాం. దిద్దుబాటు మనకు అసహ్యంగా ఉండకూడదు. దేవుని గురించినటువంటి వర్తమానం మనకు అందినప్పుడు, గ్రహించినప్పుడు శత్రువులుగా మనకు మారకూడదు. ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవాలి. క్లోజ్గా విశ్వాసాలుగా ఉండాలి. ఈ విధమైనటువంటి స్థితి మనకు రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్యజనులు యూదా ప్రజల నిమిత్తమై రాయబడుతున్నటువంటి మాటలు ఇందులో మనం 4వ కార్యక్రమంగా ఇది ఈరోజు చూస్తున్నాం. 3 కార్యక్రమాలు కూడా ఆడియో రూపంగానే టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇది వీడియో రూపంగా దేవుని కార్యక్రమం చొప్పున మాట్లాడటకు దేవుడు ఇచ్చిన భాగ్యానికి ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం కూడా యూదులు చేసినటువంటి పొరపాటు మీరు చేయమాకండి. వాళ్ళు ఏ విధంగా పడిపోయారో మీరు చూసుకోండి. ఏ విధమైనటువంటి స్థితిలో వారు దేవునికి దూరమయ్యారో అతిశయించడం ద్వారా, గర్వించడం చేత వాళ్ళు ఊరికి విరవబడ్డారు. మీరైతే జాగ్రత్త, నరికివేయబడతారు అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి సాటి అవయములుగాను, తర్వాత దేవుని యొక్క వాగ్దానం పాలివారుగాను, సమాన వారసులుగాను పిలువబడ్డామని చెప్పి మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క కనికరం చొప్పున దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని గ్రహించి మనం సత్య సువార్త అందించబడుతున్నప్పుడు దాన్ని గ్రహించగలుగుటకు దేవుడు మనకి సహాయ సహకారాలు అందించునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి సర్వగంతమహిమ చెందునుగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఈ యొక్క సందేశం ద్వారా మనందరిని ఆదరించి ఆయన యొక్క క్రమంలో ఆయన యొక్క సాటి అవయవాలుగాను, తర్వాత వాగ్దానాలను పాలివారుగాను, సమాన వారసులుగా యూదా వారితో పాటు ఉంచినందుకు ఘనత మహిమ చెల్లిస్తూ, వారిని చిన్న చూపు చూడకుండా పడిపోయిన వారిని జాలి చేసుకుని తోటి వారిగా ఉండి సహాయం చేయుటకు పౌలు గారు ఈ విషయాన్ని అన్యజనులకు తెలియపరుస్తున్నాడు. యూదులు మీ నిమిత్తమే వాళ్ళు దెబ్బతిన్నారు, మీ నిమిత్తమే వాళ్ళు ఇదయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆ అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారి విషయమే మీరు విధేయత నేర్చుకోవడానికి కింద వచనాల్లో మనం చెప్పడం చూస్తాం. అది 2 ముక్కలు మనం అది అంతకుముందు ఈ కార్యక్రమంలో మొదటిగానే విధేయత కొరకే అన్న అంశం ద్వారా అది వివరించడం జరిగింది. అయితే మిగతా వచనాలు కూడా ఒకసారి మనం ధ్యానిద్దాం. ఫైనల్గా చూసినట్లయితే 30వ వచనం, 11వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. మీరు గత కాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. మొత్తాన్ని అందరినీ కూడా ఆయన ఏం చేశాడంట, అవిధేయత స్థితిలో బంధించేసి మూసివేసి ఉంచాడు. వారు ఒకప్పుడు బాగానే విధేయులై ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వారి అవిధేయత వల్ల మీరు లోపలికి రాగలిగారు. ఇప్పుడు మీరు అవిధేయులైనటువంటి వారిని మీరేం చేయండి, విధేయత మార్గంలోకి వచ్చే విధంగా మీ క్రియలు ఉండాలి. దేవుడు అందరి ఎడల కరుణ చూపాలని ఈ విధమైనటువంటి స్ట్రాటజీని చూపించి ఆయన అందరికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగాలన్నది దేవుడు యొక్క ఉద్దేశం. అందుకని మనకు మనమే సంతోషపరచుకొనుకోక ఆ యొక్క దౌర్బల్యమును బట్టి ఇది 15 అధ్యాయం 1వ వచనంలో కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనుక బలహీన దౌర్బల్యమును బద్దులమై ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వాళ్ళని బలపరచడానికి బద్దులమై ఉన్నామని గ్రహించాలి. మనం బలహీనం అయిపోయారని చెప్పేసి వెళ్ళిపోమాకండి. ఎందుకంటే కొన్నాళ్ళు వాళ్ళ వల్లే మీరు ఈ విధంగా ఈ స్థితిలోకి రాగలిగారు.
అది ఒకరికొకరు ఈ ఆలోచన ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే శత్రులుగా మారరు, మీరు మిత్రులుగా మారతారు. మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అవుతున్నారు. ఎందుకని? ఇది గ్రహించలేకపోవటం వల్ల. సత్య సువార్త మనని సమాధానపరిచి కలపాలి. సత్య సువార్త మనలను ఇంకా దేవుళ్ళు ఎదిగే విధంగా చేయాలి, ప్రోత్సహించేవారుగా, బలపరిచేవారుగా చేయాలి. అంతేగాని సత్య సువార్త వినిపించినప్పుడు సత్య సువార్తకు భిన్నంగా అయినటువంటి మాటలు మన దగ్గర నుంచి రాకూడదు అన్నదే పౌలు గారి ఉద్దేశం. దేవుని యొక్క సందేశం కూడా అదే. మనందరినీ కూడా ఈ విషయాల ద్వారా బలపరుస్తున్నందుకు దేవునికి ఘనత మహిమ చెందునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ముగించేద్దాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ తండ్రి నాయన, అందరి ఎడల కరుణ చూపాలని అందరిని దేవ తండ్రి అవిధేయత స్థితిలో ముంచేసావు. అయితే విధేయులైనటువంటి వారు అవిధేయుల్ని చేయూతనివ్వాలని చూస్తున్నప్పుడు దేవా తండ్రి, విధేయులైనటువంటి వారి విధేయతకి తగిన ప్రతిఫలం ఇస్తూ అవిధేయుల్ని కూడా బలపరుస్తూ నడిపించగలనని తెలియపరుస్తున్నావు తండ్రి. నా ప్రభా, సమాన వారసులుగా యూదులతో చేశావు. అలాగే సమానమైనటువంటి వారితో పాటు వారితో వారసులుగాను, అలాగే దేవ సాటి అవయములుగాను, అలాగే దేవా తండ్రి వాగ్దానాల పాలివారిగా చేశావు. నీకే సర్వగంత మహిమ చెందునుగాక. నాయన, మేము 1 గంట పనిచేసినందుకే మాకింత సహాయ సహకారాలు అందించిన నీకు కృతజ్ఞులమై ఆయన నీ సత్య సువార్తను, నీ సువార్త సత్యము నెరిగి ఇంకా ముందు సాటకు పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి ఎలవేళ మాతో నడిపించమని, మా ప్రియరక్షగా నీ సన్నిధి ఎలవేళ మాతో నడిపించమని, మా ప్రియరక్షణ శిఖరాన్ని శుభతులాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.